పీకే కొత్త పార్టీ పెడుతున్నాడు. పీకే అంటే మన పీకే కాదు, బీహార్ పీకే ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ అంటే అందరికీ తెలుసు కదా, ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పటిదాకా అనేక పొలిటికల్ పార్టీలకి స్ట్రాటజిస్ట్గా ఉంటూ రాజకీయ వ్యూహాలు రచిస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తూ ఆ పార్టీ గెలుపోటముల్లో భాగస్థుడిగా ఉన్నాడు. ప్రస్తుతం మాత్రం తను కొత్తగా ఓ పార్టీ పెడుతున్నాడని తెలుస్తుంది. తన సొంత రాష్ట్రమైన బీహార్లో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆయన పార్టీ పెట్టి అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. సో అసలు ఆయన ప్రశాంత్ కిషోర్కి పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు దీని క్రమం ఏంటో గమనిస్తే, ఆయన గతంలో మొట్టమొదటిసారి ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా వెలుగులోకి వచ్చింది నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడంతో. సో ఆయన ప్రధానమంత్రి అవ్వడానికి అప్పట్లో కీలకంగా ఉండి ఆయన వెనకాల వ్యూహాలు రచించి ఆయన ఒక గొప్ప సింబల్గా, అభివృద్ధికి సింబల్గా చూపించి గుజరాత్ మోడల్ అంటూ హైలైట్ చేసుకుంటూ వచ్చి ఆయన్ని సీఎంగా నిలబెట్టారు. ఆ తర్వాత మళ్ళీ కర్ణాటక రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాకి 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఆయన వెనకాల ఉండి వ్యూహాలు రచించి అద్భుతంగా క్లిక్ చేశారనమాట. సో అప్పుడు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మాత్రం 2024లో ఆయన వ్యూహాలు జగన్కి ఆయన సపోర్ట్గా ఏమి అంటే ఉన్నా కూడా ఏదో ఉండి లేనట్టుగా ఆయన ముందే ఊహించారు, ఇది జగన్ పార్టీ రాదు ఈసారి ప్రభుత్వంలోకి అని ఊహించారు. అలాగే ఇలా కేంద్రంలో కూడా ఆయన బీజేపీకి ఏమీ సపోర్ట్గా లేరు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన స్ట్రాటజీస్ ఏమి బీజేపీకి ఇవ్వలేదు. అయితే ఆయన కేంద్రంలో కూడా ఈ గత ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడిన మాటలు, ఆ పద్ధతి అంతా చూస్తే బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగానే కనపడింది అనమాట. సో అన్అఫిషియల్గా మద్దతు ఇవ్వడం అన్నమాట. అంటే జనాల మూడ్ని, ఓటర్ల మూడ్ని సెట్ చేయడానికి మీడియాతో పాటు ఈ ప్రశాంత్ కిషోర్ని కూడా బీజేపీ చాలా చక్కగా వాడుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, గత ఎలక్షన్లో బీజేపీ అద్భుతంగా గెలిచిన తర్వాత ఆయన ఏం చేశారంటే, అంటే ఈ ఎలక్షన్ కాకుండా గతంలో 300 సీట్లు వచ్చి అద్భుతంగా గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తన బలాన్ని అతిగా ఊహించుకున్నట్టుగా కనపడింది. సో చాలా తనేదో సాధించినట్లుగా, అలాగే ఇక్కడ కూడా ఏపీలో కూడా గెలిపించిన తర్వాత సో ఇవన్నీ నా వల్లే సాధ్యమైనవి, నా వ్యూహాల వల్లే సాధ్యమైనవి ఆయన అనుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సో ఆ వ్యూహాల వల్ల అందరూ క్లిక్ అయ్యారు కాబట్టి నేనే రాజకీయ పార్టీ ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచన ఆయన చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే అది కూడా ఒక రకంగా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఆయన వల్ల వాళ్ళకేదో మేలు జరిగిందని కాదు, ఇప్పుడు ప్రజల్లో ఏదైతే ఒక పాజిటివిటీ ఉంటుందో దాన్ని పుష్ చేయడానికి కొన్ని వ్యూహాలు పనిచేస్తాయి. అదే నెగిటివ్గా ఉన్నప్పుడు ఎన్ని వ్యూహాలు ఇచ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూసాం జగన్ పార్టీ ఎలా దెబ్బతిందో. సో పాజిటివ్గా ఉన్నప్పుడు ఎన్ని పనిచేస్తాయి అనేది ప్రూవ్ అవుతుందన్నమాట. అయితే ఏది నిజమంటే, ఈయన తన బలాన్ని ఊహించుకొని పార్టీ పెట్టాలనుకోవడం నిజం అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఆయనకు ఆలోచన వచ్చిందో ఆయన ఒక యాత్ర కూడా చేశారు బీహార్లో. సో ఆ యాత్ర పేరు వచ్చేసి జన్ సూరజ్ యాత్ర. దానికి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది ప్రజల నుంచి. సో ఆ రెస్పాన్స్ చూసి ఓకే నేను పార్టీ పెట్టచ్చు అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యారు. అయితే గత ఎన్నికల్లో ఆయన ఏం పార్టీ కార్యక్రమాలు ఏమి చేయలేదు, పార్టీ అనౌన్స్ చేయలేదు, ఏమీ యాక్టివిటీస్ జరగలేదు. అయితే తర్వాత ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆ నిర్ణయం వచ్చింది అంటే, నెక్స్ట్ ఎలక్షన్లకు ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ బీహార్లో ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నారు, ఆయన కూడా బాగా ఏజ్ బార్ అయి ఉన్నారు కాబట్టి తర్వాత ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఉంటుంది తిరిగి నేను రావడానికి అనేది ఈయన ఆలోచన అయి ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు మళ్ళీ సెకండరీ ప్లేస్లోనే ఉంది. సో బీజేపీ యొక్క అవకాశం లేకుండా దెబ్బ కొట్టాలంటే ఇప్పటి నుంచే పార్టీని బీహార్లో స్టాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో అందుకోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. సో మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ ఈయన ఆలోచన మాత్రం మెచ్చుకోదగిందే. ఎందుకంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తను స్ట్రాటజీలు తన కోసం చేసుకుంటే అవి ఫలిస్తాయో లేదో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇదొక ఎత్తు అయితే, ఇప్పుడు ఈయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కేటగిరీ నుంచి బయటకు వచ్చేసినట్టే ఒక రకంగా. ఇంకా వేరే ఏ పార్టీకి ఆయన స్ట్రాటజిస్ట్ చేయకపోవచ్చు. అయితే ఆయన ఐప్యాక్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ మాత్రం నడుస్తూనే ఉంటుంది. దానికి మరొకరు ఇన్ఛార్జిగా ఉంటారు, వేరే వ్యక్తులు దాన్ని నడిపించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఐప్యాక్లో పనిచేసిన సునీల్ కనుగోలు ఆయన దగ్గర స్ట్రాటజిస్ట్గా పనిచేసి ఆ తర్వాత వేరే సంస్థను పెట్టుకుని నడిపించుకున్నారు. సో ఇదొక ఎత్తు అయితే, ఈయన వచ్చేసి ఈ ఐప్యాక్ నడిపిస్తూ ఈ క్రమంలో ఎప్పుడైతే ఈయన పొలిటికల్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నారో దాంతో ఈయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా కూడా వేరే తన అనుయాయుల్ని, తన సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకొని ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది అనమాట. ఎన్ని జరిగినా వెనకాల మాత్రం ఈయనే ఉంటాడు. సో ప్రశాంత్ కిషోరే ఉంటారు. సో ఏ సమస్య లేదనుకోండి ఐప్యాక్కి. సో చూడాలి మరి ఆయన ఏం చేస్తారు. అయితే ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో దాదాపు మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయో 243 సీట్లు, అన్ని సీట్లలోనూ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట. అన్ని సీట్లలోనూ పోటీ చేయడం అంటే ఆయన సీఎం సీట్కి కన్నేసినట్టే కనిపిస్తుంది. సో ఆయన సీఎం అవడానికి గట్టి ప్రణాళికలే రచిస్తున్నారు. ఒకవేళ ఇది కానీ నిజమైతే ఇక నుంచి ఆయన చేయాల్సిన పని
ఆటోమేటిక్గా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఆ, నితీష్ కుమార్ ప్రభుత్వం ఆర్జేడీ, సో వీళ్ళని ఖచ్చితంగా కార్నర్ చేయడానికి కోసం నితీష్ కుమార్ తప్పుల్ని ఆ ప్రభుత్వం చేసే పొరపాట్లని ఎండగట్టాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అదే కానీ జరిగితే ఖచ్చితంగా ఇది ఈ కూటమి అక్కడ కూడా బీజేపీ కూటమే కాబట్టి ఒక రకంగా, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీజేపీ అక్కడ ఈ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు కూటమిలో కలిసి ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి, సో అక్కడ కూడా బీజేపీ వాళ్ళకి పాజిటివ్ యాంగిల్లోనే ఉంటుంది, సో వాళ్ళ మిత్రపక్షంగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు పార్టీలకి ఆయన వ్యతిరేకంగా ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఇప్పుడు వస్తుందన్నమాట. ఒకవేళ వాళ్ళ తప్పులను సరిగ్గా ఎండగట్టగలిగితే ఆయన చివరికి ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది. చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఈ ఎన్డీఏ ఏదైతే బీజేపీ ఆర్జేడీ కూటమి ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా కాంగ్రెస్ కూడా బీహార్లో మంచి స్థానంలోనే ఉంది కాబట్టి, సో ఆయన ఆటోమేటిక్గా కాంగ్రెస్కి ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కూడా దీని ప్రభావం ఎంతో కొంత ఉండకపోదు. ఆయన నిజానికి ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్ట్గా వ్యవహరించాలని ఆయన కొన్ని మీటింగ్లు కూడా జరిగాయి. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్ ఇద్దరు మీట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, అలాగే ఖర్గే వీళ్ళందరూ కూడా. కానీ ఎందుకో ఆ మీటింగ్స్ సక్సెస్ అవ్వలేదు. సో కాంగ్రెస్ పార్టీకి నేను స్ట్రాటజిస్ట్గా చేయడం లేదు, రాహుల్ గాంధీ నేను చెప్పిన మాటలు వినట్లేదు అని చెప్పేసి ఆయన బయటికి రావడం జరిగిందనమాట. సో ఆయన చెప్పడం ఏంటంటే నేను స్ట్రాటజిస్ట్గా లేను కాబట్టి వీళ్ళ వ్యూహాలు సరిగ్గా లేవు అని కూడా ఆయన తన ఖాతాలో వేసుకోబోయారు. కానీ అదేమి నిజం కాదు, ఎందుకంటే ఆయన స్ట్రాటజిస్ట్గా ఉన్న పార్టీలకు కూడా సీట్లు తగ్గిన మాట వాస్తవం. సో ఇవన్నీ గమనిస్తే, సో ఆయన స్ట్రాటజీలు కాంగ్రెస్ పార్టీకి ఆ టైంలో ఉపయోగపడకపోయినా ఇప్పుడు ఒక రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంది. అండ్ ఇప్పటిదాకా బీజేపీ ఆయన ఇండైరెక్ట్గా ఉపయోగించుకుంటూ వచ్చింది. ఇప్పుడు తన సొంత రాష్ట్రంలో ఆయన కొత్తగా ఒక స్టెప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీకి ఆపోజిట్గా మారే అవకాశం ఉంది. సో మరి ఏం చేస్తారో చూద్దాం. ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా, బీజేపీ వైపు ఉంటారా, బీహార్ రాజకీయంతో పాటు జాతీయ స్థాయి రాజకీయాన్ని